విశాల్ బహిరంగ విమర్శలు, ఉదయనిధి స్టాలిన్ కౌంటర్లు, త్రిష ఎంట్రీ, సోషల్ మీడియాలో వ్యక్తిగత దాడులు, ఇలా తమిళనాడులో సినిమా రాజకీయాల మిక్స్ ఇప్పుడు పెద్ద యుద్ధంగా మారిపోయింది. అసలు కోలీవుడ్లో ఏం జరుగుతుంది? ఎందుకు విజయ్ ప్రభుత్వంపై సినీ ఇండస్ట్రీలోనే విభేదాలు మొదలయ్యాయి? ఎవరు విజయ్ వైపు, ఎవరు డిఎంకే వైపు? కోలీవుడ్లో రాజకీయ రచ్చపై సాక్షి టీవీ స్పెషల్ స్టోరీ. తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు కొత్త యుద్ధం మొదలైంది. ఇది కేవలం రాజకీయ పార్టీల మధ్య పోరు కాదు, కోలీవుడ్ ను కుదిపేస్తున్న అంతర్గత సమరం. దశాబ్దాలుగా తమిళ రాజకీయాలను శాసించిన డిఎంకే, ఏఐఏడీఎంకేలకు చెక్ పెడుతూ సినీ హీరో విజయ్ తన టీవీకే పార్టీతో అధికారాన్ని చేజిక్కించుకోవడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే సీఎం కుర్చీపై విజయ్ కూర్చున్న వెంటనే కోలీవుడ్ ఒక్కసారిగా రెండు ముక్కలైంది. ఒకవైపు విజయ్ కు మద్దతుగా నిలుస్తున్న హీరోలు, దర్శకులు, నిర్మాతలు, మరోవైపు డిఎంకేకు అండగా నిలుస్తున్న పాత రాజకీయ సినీ వర్గం. ఒకప్పుడు కలిసి కనిపించిన స్టార్స్ ఇప్పుడు రాజకీయ శిబిరాలుగా విడిపోయారు. తమిళనాడు రాజకీయాల్లో 2026 ఎన్నికలు చరిత్రను మార్చేశాయి. ఏళ్ల తరబడి డిఎంకే, ఏఐఏడీఎంకే మధ్య తిరిగిన అధికార రాజకీయాలు ఇప్పుడు కొత్త దిశలోకి వెళ్లాయి. సినిమా హీరోగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న విజయ్ ఆ అభిమాన శక్తినే రాజకీయ బలంగా మార్చుకుని సీఎం కుర్చీని దక్కించుకున్నారు. తమిళగ వెట్రి కజగం పార్టీ విజయంతో తమిళ రాజకీయాల్లో కొత్త తరం ఆరంభమైందనే చర్చ మొదలైంది. కానీ ఇదే విజయం తమిళ సినీ పరిశ్రమలో భారీ చీలికకు కారణమైంది. ఒకప్పుడు విజయ్తో సినిమాలు చేసిన వారు ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులుగా మారిపోయారు. పాత రాజకీయ వ్యవస్థకు దగ్గరగా ఉన్న సినీ వర్గం విజయ్ ఎదుగుదలను జీర్ణించుకోలేకపోతోందనే చర్చ నడుస్తోంది. ఇక సోషల్ మీడియాలో అయితే విజయ్ వర్సెస్ డిఎంకే అంటూ ఓపెన్ వార్ మొదలైంది. ఫ్యాన్ వార్స్ నుంచి రాజకీయ దాడుల వరకు కోలీవుడ్ ఇప్పుడు పూర్తిగా రాజకీయ రంగులో మునిగిపోయింది. విజయ్ సీఎం అయిన వెంటనే ఆయనకు మద్దతుగా కోలీవుడ్ లో ఓ బలమైన వర్గం ఏర్పడింది. నటుడు రాఘవ లారెన్స్ విజయ్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని బహిరంగంగా సమర్థిస్తున్నాడు. నటి త్రిష ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై తన మద్దతును తెలియజేసింది. అంతే, రజనీకాంత్, కమల్ హాసన్ మల్టీస్టారర్లో త్రిష నటించాల్సి ఉండగా ఈ చిత్రాన్ని డిఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ నిర్మాతగా వ్యవహరించడంతో వైదొలిగినట్లు వార్తలు వచ్చాయి. నిర్మాత టి శివ, నటుడు అరుణ్ విజయ్, ఇలా పలువురు సినీ ప్రముఖులు విజయ్ కు సినీ రంగ సమస్యలపై పూర్తి అవగాహన ఉందని చెబుతున్నారు. మరోవైపు విజయ్ ఎదుగుదలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వర్గం కూడా కోలీవుడ్ లో ఉంది. ఒకప్పుడు విజయ్ కు సన్నిహితుడిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ ఇప్పుడు ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా మారిపోయారు. విజయ్ కు రాజకీయ సిద్ధాంతం లేదంటూ ఆయన చేస్తున్న విమర్శలు తమిళ రాజకీయాల్లో మరింత హీట్ పెంచుతున్నాయి. డిఎంకేకు మద్దతుగా కొందరు దర్శకులు, నటులు కూడా రంగంలోకి దిగడంతో కోలీవుడ్ లో రాజకీయ విభజన స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల రజనీకాంత్ కూడా తమిళనాడు మాజీ సీఎం డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తో తనకు 40 ఏళ్ల స్నేహం ఉందని, ఎన్నికల్లో ఓడిపోవడం తనని బాధించింది అన్నారు. అయితే విజయ్ సీఎం అయ్యారని తెలిసి మొదట ఆశ్చర్యపోయినా తర్వాత ఆనందం కలిగిందని, ఒకవేళ కమల్ హాసన్ సీఎం అయి ఉంటే అసూయ పడేవాడినని, విజయ్ పై ఎందుకు అసూయ పడతానంటూ చమత్కరించారు. తమిళనాడు ప్రజలు మార్పు కోరుకున్నారని, ఎంజీఆర్, ఎన్టీఆర్ కన్నా విజయ్ ఎక్కువ సాధించారని ప్రశంసించారు. అయితే విజయ్ ప్రభుత్వంపై సినీ పరిశ్రమలోనే పెద్ద ఎత్తున విమర్శలు చేసిన వారిలో ఫస్ట్ ప్లేస్ లో ఉంది నటుడు విశాల్. విజయ్ మంత్రివర్గంలో రాజ్ మోహన్ కు సినిమాటోగ్రాఫ్ శాఖ అప్పగించడాన్ని విశాల్ తీవ్రంగా వ్యతిరేకించారు. 3 దశాబ్దాలుగా పరిశ్రమలో ఉన్న విజయ్ స్వయంగా ఈ శాఖను పర్యవేక్షించాలని సూచించాడు. సినిమా రంగ సమస్యలు తెలియని వ్యక్తి ఇండస్ట్రీ సంక్షోభాన్ని ఎలా అర్థం చేసుకుంటారని ప్రశ్నించాడు. అంతేకాదు, తమిళ సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై 3 కీలక డిమాండ్లను కూడా ప్రభుత్వం ముందుంచాడు విశాల్. థియేటర్ టికెట్ల అమ్మకాల్లో పారదర్శకత కోసం ప్రభుత్వ టికెటింగ్ విండో తీసుకురావాలని కోరాడు. లోకల్ బాడీ ట్యాక్స్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశాడు. చిన్న సినిమాలకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ పెంచాలని అభ్యర్థించాడు. ఇక విశాల్ వ్యాఖ్యలకు కోలీవుడ్ లో మరో వర్గం కౌంటర్ ఇచ్చింది. కొత్త మంత్రికి కొంత సమయం ఇవ్వాలని రాఘవ లారెన్స్ సూచించగా, ప్రభుత్వ నిర్ణయాల్లో అనవసర జోక్యం వద్దని అరుణ్ విజయ్ పరోక్షంగా స్పందించారు. దీంతో కోలీవుడ్ లో రాజకీయ చీలిక ఇప్పుడు మరింత బహిరంగమైంది. ఎన్నికలు ముగిసినా తమిళనాడులో రాజకీయ వేడి మాత్రం ఇంకా తగ్గలేదు. సనాతన ధర్మం వ్యాఖ్యలు, వందే మాతరం వివాదం, సోషల్ మీడియా వార్స్, వ్యక్తిగత విమర్శలు, ఇలా కోలీవుడ్ లో ప్రతి అంశం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంటోంది. విజయ్ పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు డిఎంకే, టీవీకే మధ్య మరో కొత్త వివాదానికి దారితీశాయి. అంతేకాదు, విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాటల క్రమం పైన రాజకీయ దుమారం చెలరేగింది. ఇక సోషల్ మీడియాలో అయితే విజయ్ వ్యక్తిగత జీవితాన్నే టార్గెట్ చేస్తూ ప్రచారం జరుగుతోంది.
త్రిష పేరు, కుటుంబ వివాదాలపై వస్తున్న వార్తలు ఇప్పుడు రాజకీయ ప్రచారంలో భాగమవుతున్నాయనే చర్చ నడుస్తోంది. ఒకప్పుడు సినిమా రిలీజులు, కలెక్షన్లపై చర్చించిన కోలీవుడ్ ఇప్పుడు రాజకీయ వ్యూహాలు, శక్తి సమీకరణాలపై చర్చిస్తోంది. సినిమా ఇండస్ట్రీగా ఉన్న కోలీవుడ్ ఇప్పుడు తమిళనాడు రాజకీయాల కేంద్ర బిందువుగా మారిపోయింది. రాబోయే రోజుల్లో ఈ రాజకీయ యుద్ధం ఇంకెంత దూరం వెళుతుందనేది ఇప్పుడు తమిళనాడులో హాట్ టాపిక్ గా మారింది.